ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు కూడా ఏఐ వాయిస్ని జనరేట్ చేసుకోవాలి అని అనుకున్నవారే. అయితే ఇప్పుడు ఏఐ వాయిస్ని యూజ్ చేయాలి అని అనుకుంటే చాలా వరకు ఎల్ఎల్ఎం ల్యాబ్స్ని యూజ్ చేస్తుంటారు. కానీ అది వచ్చేసి పెయిడ్స్ ఉంటుంది, అంటే మనము మనీ కట్టి దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కొన్ని క్రెడిట్స్ వస్తాయి, అవి అయినంత వరకే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఎమోషన్స్ అవన్నీ కూడా కరెక్ట్గా మనకు యూజ్ చేయడానికి ఉండదు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టూల్లో మీరు బాయ గర్ల ఏ వాయిస్నైనా సరే విత్ ఎమోషన్స్తో అండ్ ఇంకోటి న్యాచురల్ మనం ఎట్లా మాట్లాడుతున్నామో అదే లుక్ మాటల్లో మనకు జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీగా. ఓకే, ఇప్పుడు నేను అది ఎలా చేయాలి, అలాగే ఆ టూల్ ఏంటి అనేది మొత్తంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్ కొంచెం సపోర్ట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే రాబోతున్నాయి. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం కూడా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను, అకౌంట్ చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎల్ఎల్ఎం ల్యాబ్స్ని ఓపెన్ అయితే చేశాను. ఇక్కడ మనము ఇన్స్టంట్ స్పీచ్ అనేసి మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అంటే మనము ఇన్స్టెంట్గా స్పీచ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేసాను ఆల్రెడీ. ఇప్పుడు నేను దీన్ని జనరేట్ అనేది చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ అనేది చేశాను. ఇక్కడ చూసినట్లయితే నా క్రెడిట్స్ అనేవి ఉన్నాయి, ఇవి మాత్రమే, ఇవి అయిపోయేంత వరకే మనం దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పేడ్ అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకోవచ్చు, కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. బట్ ఇక తెలుగుకు ఇక్కడ ఉంది తెలుగు V3 అనేసి, దాన్ని యూజ్ చేసుకుందాము. బట్ మనము మేలా ఫీమేలా కరెక్ట్ వాయిస్ని ఎలా చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అంత క్లియర్గా ఉండవు. ఒకసారి నేను వినిపిస్తాను, నేను జనరేట్ చేసింది ఒకసారి వినండి. ఇక్కడ నేను దీన్ని ప్లే అయితే చేస్తున్నాను. అన్నీ చాలా బాగున్నాయి అనిపిస్తుంది, నిజంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు లేకపోతే నా రోజు పూర్తిగా అనిపించదు, ఎందుకంటే నువ్వు నా హ్యాపీనెస్కి రీజన్ కాబట్టి. మరి ఇక్కడ చూశారు కదా, నేను అమ్మాయి అలాగే అబ్బాయి వాయిస్ రెండు ఇచ్చాను, కానీ ఓన్లీ అబ్బాయి వాయిస్ మాత్రమే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే దీంట్లో అంత క్లారిటీగా ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట, లైక్ ఏంటంటే క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి, అవి యూజ్ చేసుకొని మనము ఇక్కడ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇది అంతా పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఫ్రీ టూల్ చెప్తాను, దానికోసం గూగుల్ AI స్టూడియో అనేసి సెర్చ్ చేయండి. దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ అది మొత్తం కంప్లీట్ చేయండి. హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది మీకు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే బిల్డ్ అలాగే ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు బిల్డ్ పై క్లిక్ చేశారంటే ఇక్కడ యువర్ యాప్స్, అంటే మనం యాప్స్ని ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ మనకు మెయిన్ ఏంది వాయిస్ కదా, దానికోసం ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఆ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ చూడండి ఒకసారి, మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వీడియో జనరేట్ ఉంది, అలాగే ఇమేజ్ జనరేషన్ ఉంది, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్. టెక్స్ట్ టు స్పీచ్ అనే జనరేషన్ ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. మనకు మెయిన్ కావాల్సింది స్పీచ్ కదా, దానిపై క్లిక్ చేశాను. ఇక్కడ 2 అయితే ఉన్నాయి, అంటే 2 మనకు వెరైటీగా 2 అయితే ఉన్నాయి. సో దాంట్లో ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 2 టైప్స్ అన్నమాట అవి, ఏదైనా ఓకే, దాంట్లో నో ప్రాబ్లం, ఎందుకంటే మంచిగా అవుతాయి అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము మల్టీ స్పీకర్స్ మాట్లాడాలా లేదా సింగిల్ స్పీకర్ మాట్లాడాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మల్టీ అండ్ ఇక్కడ సింగిల్ స్పీకర్. సింగిల్ ఏంటంటే మనం ఒకటే పర్సన్ మాట్లాడే విధంగా, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒకటే పర్సన్ మాట్లాడే విధంగా ఉంటే అది సింగిల్ స్పీకర్. ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి మాట్లాడాలి అని అనుకుంటున్నారంటే అది మల్టిపుల్ స్పీచ్. ఇక్కడ చూడండి స్పీకర్ 1 స్పీకర్ 2 ఇవి రెండు కూడా మనము ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కింద చూడండి వాయిసెస్ అయితే ఉన్నాయి, అంటే ఆల్రెడీ టెక్స్ట్ అయితే ఉంది. సో ఆ టెక్స్ట్లో మనం ఏం మాట్లాడాలి ఏందనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి, అవి మీరు పోడ్కాస్ట్ ఇలా దానికి సంబంధించినవి అయితే ఉంటాయి, అవి జనరేట్ చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. కానీ స్టాప్ అయితే చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని అయితే నేను జనరేట్ అనేది చేసుకున్నాను ChatGPTని యూజ్ చేసి. ఆ దాంట్లో నేను ఇక్కడ పేస్ట్ అనేది చేస్తాను. ChatGPTని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి కన్వర్జేషన్ అనేది పెట్టాను, అంటే లవర్స్ మధ్యలో కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అనేసి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నేను తెలుగులోనే అడిగాను, సో నాకు ఇక్కడ ఇచ్చేసింది. అలాగే ఇప్పుడు ఎమోషన్స్ కావాలి కదా, ఆ ఎమోషన్స్ కోసం ఇక్కడ నేను స్టైల్ ఇవ్వని అడిగాను.
బట్ నాకు ఇక్కడ స్టైల్ వచ్చేసి కొంచెం వేరే ఏవో మొత్తం ఇచ్చేసింది. సో నాకు అది కాదు మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకు ఎమోషన్స్ అన్నమాట. అంటే లైక్ మన ఎమోషన్తో మాట్లాడుతున్నామా లేదంటే కోపంతో ఇట్లా ఎలా మాట్లాడుతున్నాం అనేది కావాలి. దానికోసం ఇక్కడ స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, దాన్ని జస్ట్ కాపీ చేసి ఇక్కడ అడుగుతాను ఇక్కడ మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇందాక స్టైల్ ఇవ్వని అడిగారు కదా, సేమ్ దాన్నే ఇక్కడ తీసేసుకొని ఇక్కడ స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ అని అడిగాను, సెండ్ చేశాను అంతే. చాట్‌జీపీటీ మనకు ఏం కావాలంటే అది ఇస్తుంది. దాంట్లో మనకు దీన్ని కూడా అడిగాను, నాకు ఇక్కడ ఇచ్చింది కొన్ని స్టైల్స్ అనేవి. చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా ఒకదాన్ని కాపీ అనేది చేసుకుంటాను. లైక్ ఇక్కడ ఒకవేళ మీ ఎమోషన్గా కావాలా, రొమాంటిక్గా కావాలా, హార్ట్ఫుల్గా కావాలా, ఇట్లా ఏవైనా ఉంటాయి దాంట్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్కడ పేస్ట్ చేయాలి, ఇక్కడ చూడండి స్టైల్ ఇన్స్ట్రక్షన్ కాడ. అండ్ నెక్స్ట్ స్పీకర్ 1 ఏం మాట్లాడాలనుకుంటుంది, స్పీకర్ 1 వచ్చేసి అమ్మాయి. ఇక్కడ చూడండి అమ్మాయిని నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను, ఏం మాట్లాడాలనుకుంటుందో అది మొత్తం నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ కూడా ఇక్కడ ఫ్లోలోకి వచ్చేసేయండి, గూగుల్ AI స్టూడియో. ఓకే, దాంట్లోకి వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కాపీ అయితే చేసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసుకొని మనము దాంట్లో పేస్ట్ చేసిన స్పీకర్ 1 దగ్గర పేస్ట్ చేసామంటే అది స్పీకర్ 1 ఏం మాట్లాడుతుంది అనేది అక్కడ మనము పేస్ట్ చేసినట్లు అవుతుంది. ఓకే, ఇక నేను చేశాను. అండ్ నెక్స్ట్ స్పీకర్ 2 అంటే సెకండ్ పర్సన్ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు, అది సేమ్ అబ్బాయి. ఇప్పుడు నేను ఇక్కడ నిజంగా నాకు కూడా అలాగే అని ఉంది కదా, అది నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ స్పీకర్ 2 దగ్గర ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు చూడండి. మనకి ఇంకా ఎక్స్ట్రా డైలాగ్స్ కావాలి అనుకుంటే మళ్ళీ యాడ్ కొట్టినామంటే అక్కడ ఇంకొక డైలాగ్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ స్పీకర్ 1 ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడా అది మనం ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ యాడ్ కొట్టామంటే స్పీకర్ 2 కూడా సంబంధించి వస్తుంది అనమాట. చూడండి స్పీకర్ 2, మళ్ళీ ఇక్కడ స్పీకర్ 2ది కూడా సేమ్ కాపీ చేసుకోవాలి. మీరు ఈ విధంగానే మొత్తం ఇలా కాపీ చేసుకొని మీకు ఏం కావాలో మొత్తం ఇక్కడ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, స్పీకర్ 2ది కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను అంతే. ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ చూడండి, మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక లైక్ స్పీకర్ నేమ్, ఒకవేళ స్పీకర్ 1 స్పీకర్ 2 ఉంది కదా, అక్కడ మీరు నేమ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. లైక్ మీ నేమ్ అయినా సరే, లేదంటే గర్ల్ అబ్బాయిలా మీకు ఏంటంటే కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఇంకా గర్ల్ ఇచ్చాను అనుకోండి, గర్ల్ ఏం మాట్లాడుతుందో ఉంటుంది. ఇక వాయిసెస్ ఉన్నాయి, మీకు గర్ల్ వాయిస్ ఇవ్వచ్చు, లేదంటే బాయ్ వాయిస్ అనేవి అన్ని వాయిస్లు ఇక్కడనే ఉంటాయి. వాయిస్ అనే సెక్షన్లో అన్ని వాయిసెస్ ఉంటాయి, మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాయ్ గర్ల్ అనేది ఇచ్చేసాను. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాము కాబట్టి ఇక్కడ చూడండి కింద ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇక్కడ బాయ్ గర్ల్ అవన్నీ ఇచ్చాము. అలాగే వాయిసెస్ చూడండి, ఇక వాయిస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాయిస్ జస్ట్ ఇలా క్లిక్ చేయాలి. చూడండి వాయిస్ లేడీయా లేకపోతే బాయ్ అని చూడండి. ఇక్కడ అమ్మాయిది వాయిస్ ఉంది, ఇంకా చాలా ఉంటాయి ఫిల్మ్లో. ఇట్లా ఒక్కొక్కటి మనకు వాయిసెస్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూడండి, ఇంకా కింద కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చినాయి దాంట్లోనే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ నో స్పీకర్స్ డిటెక్టెడ్ అన్నది, అంటే మనకేం ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందుకే ఇచ్చాము కాబట్టి ఇప్పుడు రన్ కొట్టినా మనకు అది వాయిస్ వస్తుంది. లేదంటే పైన స్టైల్ ఇన్స్ట్రక్షన్స్లోకి అన్నీ వచ్చేసాయి అనమాట. అవి అంటే మనం ఇందాక స్పీకర్ 1 స్పీకర్ 2 నేమ్స్ చేంజ్ చేసాం కాబట్టి అవి చేంజ్ అయిపోయాయి అనమాట. మళ్ళీ యాడ్ డైలాగ్ అని కొడితే వచ్చేస్తుంది. ఒకసారి మీకు నాకు ఇక్కడ జనరేట్ అయింది, వినిపిస్తాను, ఒకసారి వినండి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని చాలా బాగున్నాయి అనిపిస్తోంది. నిజంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు లేకపోతే నా రోజు పూర్తిగా అనిపించదు. ఎందుకంటే నువ్వు నా హ్యాపీనెస్ కి రీజన్ కాబట్టి. మరి నువ్వు నా హార్ట్ కి రీజన్. నువ్వు నవ్వితే నాకు ప్రపంచం మొత్తం దొరికినట్టు అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మనకు 2 వాయిసెస్, మనకు ఇద్దరు కన్వర్జేషన్ అనేది ఎంత మంచిగా వచ్చింది అనేది. సో ఇంక ఇక్కడ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ కూడా మనం ఇక్కడనే మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పీడ్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే అక్కడ స్పీడ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదైతే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు స్పీడ్ అనేది చూపిస్తాను. ఇక చూడండి, నార్మల్గా లేకపోతే స్లోగా మాట్లాడుకోవాలా, ఇంకా లేదంటే ఇంకా కొంచెం స్పీడ్గా మాట్లాడుకోవాలనేది ఇక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనము సింగిల్ స్పీకర్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గర్లని ఇచ్చాను. మనకు మళ్ళీ స్టార్ట్ చేస్తే గర్ల్ బాయ్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు యాడ్ కొట్టామంటే ఓకే, ఇలా మనకు బాయ్లు కావచ్చు. మనం ఇప్పుడు ఎమోషన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎమోషన్స్ మీరు ఇంతకుముందు విన్నారు కదా, ఇప్పుడు దానికన్నా ఇంకా బెటర్గా మనం ఇప్పుడు చూద్దాము. అంటే మనకు ఎమోషనల్గా మాట్లాడుకునే విధంగా ఇప్పుడు మనం ఒకసారి సెట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ వాయిసెస్ అవన్నీ కూడా ఇచ్చేద్దాము. ఇప్పుడు నేను ఓన్లీ 2 మాత్రమే ఇస్తాను. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకటే డైలాగ్తో కంప్లీట్ చేసేలాగా ఇస్తాను. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసినాక నాకు చార్జిపిటీ ఇచ్చింది కదా ఇక్కడ నాకు స్టైల్స్ దాంట్లలో ఇక్కడ నాకు చూడండి ద టోన్ షుడ్ బి రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఇది ఉంది కదా, దాన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు గర్ల్ ఏం మాట్లాడాలనుకుంటుంది ఆ దాన్ని పైన నేను కాపీ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. అయితే ఓన్లీ నేను ఈ ఒక్క డైలాగ్ మాత్రమే చేస్తున్నాను, మొత్తం అయితే చేయట్లేను. ఒకవేళ మేము మొత్తం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మనకు ఫ్రీ కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చాను ఓన్లీ 2 డైలాగ్స్ ఇచ్చేస్తున్నాను. ఒక అమ్మాయి మాట్లాడింది అబ్బాయి. ఓకే, ఇక్కడ జనరేట్ కొట్టేస్తున్నాను. కొంచెం దీంట్లో ఎమోషన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం మనకు రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేసి. ఇక మనకు జనరేట్ అనేది వచ్చేస్తుంది. మీకు కింద రన్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సరిపోతుంది. ఓకేనా, మీకు కావాల్సిన వాయిస్ మీకు కావాల్సిన డైలాగ్స్తోని మీరు ఏదైనా దీంట్లో చేసుకోవచ్చు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నీ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. నిజంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు లేకపోతే నా రోజు పూర్తిగా అనిపించదు. మీరు ప్రీవియస్గా ఒక వాయిస్ అనేది ఆల్రెడీ జనరేట్ చేసాముగా, అది అండ్ ఇప్పుడు జనరేట్ చేసిన ఈ వాయిస్ని ఒక్కసారి వినండి. మీకు చేంజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో ఎమోషన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది మనం మాట్లాడే విధంగానే అక్కడ వచ్చేస్తున్నాయి. అలా ఉంటాయి మనకు దీంట్లో ఎమోషన్స్ అన్నీ కూడా. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్గా మీరు ఏ వాయిస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ మొత్తం కూడా ఫాలో అయిపోయి మీరు కూడా ఏఐ వాయిస్ని అన్లిమిటెడ్గా ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.